ప్రస్తుతానికైతే మనం పురాణాపూల్లో ఉన్నాం. ఇది చూస్తున్నది ధోబిఘాట్ మొత్తం. ఇటు పోయే జియాగూడ పోయే రోడ్ కూడా 100 ఫీట్ చూడండి. 100 ఫీట్ రోడ్ కూడా మొత్తం 100 ఫీట్ రోడ్డుకి వెళ్ళి కూడా నీళ్ళు వస్తున్నాయి, మనం గమనించవచ్చు. ఇది బౌండరీ జాలి అన్నట్టు. చూడండి మందిరం అనేది ఏ విధంగా మునిగిపోయిందో మనం గమనించవచ్చు. చూడండి మందిరం గోపురం దాకానే పోతున్నది నీళ్లు. మందిరం మొత్తం మునిగిపోయింది. కేవలం గోపురమే కనబడుతుంది మనకి. చూడండి ఇటు శివాలయంలో కూడా నీళ్లు వెళ్ళిపోయినా మనం గమనించవచ్చు. చూడండి అటువైపు నుండి చూడండి ఏ విధంగా ప్రవహించుకుంటా నీళ్ళు వస్తున్నాయో. శివాలయం మొత్తం చూడండి. పక్కన కూడా మందిరాలు ఉన్నాయి. ఇంకోటేమో జియాగూడ పోయే మందిరం. ఇది చూడండి మొత్తం 12-15 ఫీట్లు మొత్తము మూసా యొక్క నీళ్లు వరద ప్రభావం ఏ విధంగా ఉన్నదో మనం గమనించవచ్చు. ఇది రోడ్డు మధ్యలో ఉంది. జియాగూడ పోయే కమేలా పోయే రోడ్డు మధ్యలో ఉన్న ఈ యొక్క మందిరాన్ని ఈ విధంగా ఉన్నది మీరు గమనించవచ్చు. జియాగూడ 100 ఫీట్ పోయే మార్గంలో హనుమాన్ మందిర్ ఏ విధంగా మునిగిందో మనం గమనించవచ్చు. ఇంకోటి మూసీ నదిలో ఉన్న మందిరం ఇది కూడా. ఇదైతే మొత్తం తాగుతున్నాయి. చూడండి స్లాబ్ మీదకి వెళ్ళి నీళ్ళు కూడా పోతున్నాయి, మనం గమనించవచ్చు. కొన్ని క్షణాల్లో ఈ గోపురం అనేది కూడా కనబడేటట్టు లేదు అన్నట్టు ఈ యొక్క వరద నీళ్ళు ఉన్నాయి, మనం గమనించవచ్చు. చాలా ఉప్పొంగిపోతున్నాయి ఇక్కడ. శివాలయం చూడండి ఇది ఎట్లున్నది. శివాలయం మొత్తం మునిగింది. చూడండి ఇది స్లాబ్ కూడా మునిగినట్టు ఉన్నది, మనం గమనిస్తున్నాం. ఇప్పుడు పురాణాపూల్ మూసీ కాలువలో ఉన్న ఈ యొక్క మందిరం స్లాబ్ కూడా మునిగితున్నది. కేవలం గోపురం అనేది మిగిలింది. చూడండి స్లాబ్కి కూడా తాగుతున్నాయి నీళ్లు. కొన్ని క్షణాల్లో ఇప్పుడు ఈ స్లాబ్ కూడా మునిగిపోతుంది, తెల్లది కనబడుతున్నది. చూడండి నీళ్ళ ప్రభావం. జియాగూడ పోయే హనుమాన్ మందిరం మొత్తం స్లాబ్ దాకా 15 ఫీట్లు నీళ్లు. ఇది కూడా మునుగుతుంది, మనం చూడొచ్చు. కొన్ని క్షణాల్లో ఈ యొక్క తెల్లయి కనబడుతున్న స్లాబ్ అంచు కూడా ఇది కూడా మీదకి వెళ్ళిపోతుంది, మనం చూడొచ్చు.